గులాబీ జెండా రెపరెపలు, అధినేత కటౌట్లు, రంగురంగుల లైట్లు, జనానికి తిప్పలు కాకుండా చాలా ఏర్పాట్లు చేసిరు టీఆర్ఎస్ లీడర్లు. మీటింగ్ వచ్చే జనానికి మంచినీళ్లు, సల్ల పంచడానికి ఏర్పాట్లు చేసిరు. గులాబీ పండుగకు వరంగల్ తయారైంది. ఏడ చూసినా గులాబీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. వరంగల్ టౌన్ లో అధినేత కేసీఆర్ బొమ్మలతోని పెద్ద పెద్ద కటౌట్లు కట్టిర్రు. ఇక సర్కార్ పథకాలతోని స్వాగత తోరణాలు ఏర్పాటు చేసిర్రు. రాత్రిళ్లు సభ జరిగే ప్రకాష్ రెడ్డి మైదానం రంగురంగుల బల్బులతోని వెలిగిపోతాంది. మీటింగ్ సౌలతులు చెప్పుకుంటా పోతే చాలా ముచ్చట్లున్నాయి. జనానికి తిప్పలు కాకుండా చూసుకునేటందుకు టీఆర్ఎస్ లీడర్లు వాలంటీర్లను పెట్టిర్రు. 1000-2000 మందికి పైగానే వీళ్లు జనానికి సాయం చేయనున్నారు. పార్కింగ్ల కాడ, మీటింగ్ జరిగే చోట్ల తక్లీఫ్ కాకుండా చూసుకోనున్నారు. మీటింగ్ కు తయారైన వీళ్లంతా నిన్ననే కవాజ్ చేసిర్రు. కేసీఆర్ బొమ్మున్న అంగీలేసుకొని మెడల ఐడి కార్డులేసుకొని ఉంటారు. వరంగల్ల నిన్న కవాతును షురూ చేసిండు ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు. గులాబీ జెండా నూపి కవాతు మొదలు పెట్టించిండు. మీటింగ్ వచ్చేటోళ్లకు వీళ్లు సాయపడతారని చెప్పిండు. మంచినీళ్లు, సల్ల ప్యాకెట్లు పంచుతుర్రు. ఇవ్వడానికి, మీటింగ్ జాగాలో మంచినీళ్ళు ఇవ్వడానికి, చల్ల పొట్లాలు ఇవ్వడానికి, ఇంకా ఏదైనా అసౌకర్యంగా అనుకుంటే, వచ్చిన వాళ్ళకి ఏదైనా అసౌకర్యంగా అనుకుంటే మళ్ళీ సౌకర్యాలు కల్పించడానికి, లేకుంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యానికి ఉన్న స్థలానికి తీసుకుపోవడానికి, వాటి కొరకు ఈ 3000 మంది ఇవాళ మనకు మహిళలు, మన పురుషులు కలిపి ఇక్కడ వాలంటీర్స్ గా తీసుకోబడ్డది. ఇక మీటింగ్ కు ఎవరికన్నా ఏమన్నా అయితే వెంటనే వైద్యం చేసేందుకు సభ జరిగే కాడ హెల్త్ క్యాంపుల్ని పెట్టిర్రు. సిటీలున్న దవాఖాన్ల నుంచి డాక్టర్లు, 12 అంబులెన్సుల్ని పెట్టిర్రు. ఇక ఎండకు తక్లీఫ్ కాకుండా చాలా సౌలతులు చేసిర్రు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జాగ్రత్తగా చేసుకున్నాం. వైద్య బృందాలు పెట్టాం. ఇక్కడ మాకు యశోద హాస్పిటల్, స్టార్ హాస్పిటల్, వరంగల్లో ఉండే అన్ని కార్పొరేట్ ఆసుపత్రులతోని ఐసీయూ, స్పెషల్ కేర్ యూనిట్స్ కూడా పెట్టాం. మొబైల్ అంబులెన్స్లు పెట్టాం. మొబైల్ డాక్టర్స్ టీమ్స్ పెట్టాం. శానిటేషన్ ఏర్పాట్లు చేసుకున్నాం. త్రాగునీటి ప్యాకెట్లు, చల్ల ప్యాకెట్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం. ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఏ రకమైన అసౌకర్యం జరగకుండా వచ్చే వారందరి కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. వరంగల్ నగరం మొత్తం లైటింగ్ పెట్టించారు లీడర్లు. ఇక మీటింగ్ కు రావాలని వెరైటీగా పిలుస్తారు లీడర్లు. హైదరాబాద్ కెళ్లి తెప్పించిన పారాచూట్ తోని కరపత్రాలు వంచిర్రు. అటువైపు పారాగ్లైడింగ్ తోని టీఆర్ఎస్ జెండా ఎగరేసిర్రు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కూడా పారాగ్లైడింగ్ చేసిర్రు. సభకొచ్చేటోళ్లకు తక్లీఫ్ కాకుండా చూస్తామని చెప్పారు ఎమ్మెల్యే. అని విని ఎరగని పద్ధతిలో ఈ సభ జరుగుతుంది. దేశంలోనే పెద్ద బహిరంగ సభలు పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ప్రభుత్వంలో ఉండి కూడా మళ్ళీ అదే పద్ధతిలో ఒక వెల్లువలాగా ప్రజల్ని భాగస్వాములు చేసేటువంటి పార్టీ కూడా, ప్రభుత్వం కూడా మా ప్రభుత్వమే. ఇది ఊహకందనటువంటి సభ జరుగుతుంది. హన్మకొండ మీటింగ్ ను సక్సెస్ చేసేందుకు నేతలంతా చాలా కష్టపడుతున్నారు.